కవి జయరాజ్ గారు. జయరాజ్ అన్న అనేక దశాబ్దాలుగా ప్రజా సమస్యల మీద, సామాజిక సమస్యల మీద పాటలు రాయడం కాకుండా తను స్వయంగా పాడుతున్న వాగ్గేయకారుడు. అనేక సామాజిక అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలతో పాటలు రాయడమే కాకుండా ముఖ్యంగా సైన్స్ ఉద్యమానికి జయరాజ్ అన్న కాంట్రిబ్యూషన్ చాలా అంశాల్లో ఉంది. సైన్స్ ఉద్యమం, సైన్స్ సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఆ రోజు 65% ఉన్న ప్రజలకి అక్షరాస్యత లేని సమయంలో ప్రజలందరూ నిరక్షరాస్యులుగా ఉన్నప్పుడు సైన్స్ ఫలాలు చెందవు. కాబట్టి సైన్స్ ఉద్యమం ఆనాటి భారతదేశ వ్యాప్తంగా కూడా అక్షరాస్యత ఉద్యమాన్ని 1990 దశకంలో ప్రారంభించినప్పుడు అన్న తన పాటలతోటి ఆ అక్షరాస్యత ఉద్యమాన్ని ఉత్తేజపరచడం జరిగింది. అనేక మంది గాయకులు చేశారు. అది అన్న కూడా తన పాటతోటి ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి సైన్స్ ఉద్యమంతో జయరాజ్ అన్న అనుబంధం కొనసాగుతా ఉంది. విజ్ఞాన దర్శిని ప్రారంభానికి ముందు ప్రారంభంలో కూడా, ప్రారంభ ఆలోచనలో కూడా ఇలాంటి సంస్థను ప్రారంభించాలనుకున్న దాంట్లో జయరాజ్ అన్న పాత్ర ఉంది, ప్రారంభంలో ఉంది. ఇప్పటికీ మన అన్ని కార్యక్రమాల్లో జయరాజ్ అన్న కొనసాగుతాం. సో ప్రకృతి గురించి చెప్పినప్పుడు, అది చెట్టు గురించి చెప్పినా, నేల గురించి చెప్పినా, కరువు కాటకాలతో ఉన్న వానను పిలవాలన్న ప్రతి అంశాన్ని కూడా తన పాట ద్వారా చెప్తుంటాడు. అంతేకాకుండా జ్ఞానం ప్రగతికి మూలం అని తన పాట ద్వారా కూడా అన్న చెప్పాడు. ఇటీవల రాసిన అన్న శిలా నీవే శిల్పం నీవే దాంట్లో అంటే విజ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, అంటే సైన్స్ టెక్నాలజీ మాత్రమే ఉంటే సరిపోదు. సైంటిఫిక్ టెంపర్ అనేది మనం ఏదైతే ఉంటున్నామో అది ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే ఉంటే అది మానవాళికి, ప్రకృతికి ప్రయోజనాలకి తోడ్పడకపోగా దాని విధ్వంసానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి అందులో ఒక మాట చెప్తాడు, విజ్ఞానం ఒకటే సరిపోదు, వివేకం కూడా అలవర్చు. వివేకం అంటే వైజ్ఞానిక దృక్పథం కూడా ఉండాలనే ఉద్దేశంతో అన్న అది చెప్పాడు. అంటే ఏదో ప్రకృతి అతీత శక్తుల గురించి అందరూ మాట్లాడే కాలం, ప్రకృతి మన ఎదురుగా ఉండే భౌతికమైన వాస్తవం ఇది. ఈ వాస్తవిక ప్రకృతిని మనం అర్థం చేసుకుని దాంతో మమేకమైపోవడం ద్వారా మానవ ప్రగతికి, అదేవిధంగా సమాజ ప్రగతికి తోడ్పడుతూ ఉంది. అందులో భాగంగా మనం పర్యావరణ పరిరక్షణ కూడా ఉండాలనే ఉద్దేశంతో జయరాజ్ అన్న అనేక పాటలు రాయడం జరిగింది. ఈ రోజు జయరాజ్ అన్న మన ముందుకు రావడం సంతోషం. ఉదయం నుంచి ఆయన రోజు బిజీగా ఉంటాడు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన 2-3 కార్యక్రమాల్లో ఉన్నాడు. గంట క్రితమే, 1-2 గంటల క్రితమే ఇద్దరం కలిసి ఉన్నాం. ఆయన వచ్చాడు. ఆయన ఇక్కడ నుంచి మళ్ళీ మోతీనగర్ వెళ్ళి వెంటనే లైవ్ లో ఇంత బిజీ టైంలో కూడా జాయిన్ అయినందుకు జయరాజ్ అన్నకి ధన్యవాదాలు చెప్తూ, జయరాజ్ అన్న ముందు ప్రారంభిస్తారు, ఆ తర్వాత మిగతా అంశాలు కొనసాగిద్దాం. మధ్యలో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ డౌట్స్ వాటికి జయరాజ్ అన్న సందేహాలు, సమాధానాలు కూడా ఇస్తారు. శ్రీతేజ అడుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని మోడరేట్ చేస్తున్న విజ్ఞాన దర్శిని కోర్ టీం సభ్యురాలు శ్రీతేజ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జయరాజ్ అన్న ప్రారంభిస్తారు. మిత్రులందరికీ ఈ సాయంకాల అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా ఆనందంగా ఉంది. మండు టెండలు బగబగ మండిపోతున్నాయి. నీటి చుక్క కోసం తహతహలాడుతున్నారు. ఏంటి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఏంటి కాలం ఇలానే ఉంటుందా అని చాలా మంది ఆందోళన పడుతున్నారు. ఈ రోజే ఈనాడు పేపర్లో చూశాను, వాయు కాలుష్యం వల్ల లక్షలాది మంది ప్రజలు చనిపోతున్నారు, లంగ్స్ దెబ్బతిని అని విన్నాను, చూశాను. కాబట్టి ఇలాంటి టైంలో మనం ప్రకృతి గురించి, ఎందుకు ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు మానవాళి సుఖజీవనం గడపలేకపోతున్నాం, ఎందుకు ఈ భూమి రోజు రోజుకు అంతరించిపోయే కాలం ఆసన్నమవుతుంది అనే విషయాల మీద ఈరోజు మాట్లాడుకోవడానికి విజ్ఞాన దర్శిని రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. రమేష్ అన్న నేను ఈ ఈ ఈ ఈ విజ్ఞాన ప్రయాణంలో
అనేక రోజులుగా నడుస్తున్నాం. మనం కవి కళాకారుడు ప్రకృతి వెలిగించిన అద్భుతమైన ప్రకృతి వెలిగించిన అద్భుతమైన దీపం లాంటిది జీవితం. ఇది ప్రాణతైలం ఉన్నంత వరకు నలుగురికి వెలుగుని పంచటం తప్ప ఇంకో మార్గం లేదు. అందుకు పాట, మాట, సభలు, సమావేశాలు, ఆత్మీయమైన కలయికతోటి మాత్రమే ఈ సమాజాన్ని ఎంతో కొంత చైతన్యవంతం చేయగలమని ఇద్దరం నమ్మాము. ఆ నమ్మకంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయటము జరిగింది. దాశరథి గారు అంటారు, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. బాగా చెప్పాడు. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. అద్భుతమైన ఎన్ని పరిణామాలు జరిగితేనో ఈ భూమి ఏర్పడటం అనేది జరిగింది. ఇది ఈ తల్లిని స్పర్శిస్తే, ఈ మట్టిని ముట్టుకుంటే కలిగే ఆనందం ఏదైతే ఉందో నాతోటి చాలా పాటలు రాయించింది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఏ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి. ఎండల్లో ఎండింది, వానల్లో తడిసింది, ఎండ వానల్లోన ఎగిసి పడి నవ్వింది, సంద్రాలు మీటింది, కొండంతా ఎగిసింది, ఇసుక తిన్నెల పైన దోబూచులాడింది. ఎంత చల్లనిదమ్మా ఏ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంత ఓయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఏ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి. గింజ గింజకు వెయ్యి గింజల్ని తొడిగావు, తాత ముత్తాతలకు తల్లి నీవైనావు, జన్మ జన్మకు నీవు జన్మనెత్తినావు, చనిపోతే గుండెల్లో చితిపేర్చుకున్నావు. ఎంత చల్లనిదమ్మా ఏ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి. ఆకాశమే నీకు ఆత్మ బంధువు అంట, సుక్కాలన్నీ నీకు అక్క చెల్లెళ్ళంట, సందమామ నీకు చిన్ని తమ్ముడంట, సూర్యుడేమో నీకు చుక్కని అవునంట. ఎంత చల్లనిదమ్మా ఏ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి. ఎంత విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి, కానీ ఏ గ్రహం మీద కూడా ఇలాంటి ఒక ఆత్మీయ అనురాగాలు, ప్రేమ, అటాచ్మెంట్ ఉన్న సంగతి ఇంకా జ్ఞానపరంగా మనం ఎదిగి తెలుసుకోవాలి. నాకు తెలిసి కొన్ని గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు భయంకరమైన పీడనం ఉండటం వల్ల అక్కడ నిలబడలేని జీవులు ఏర్పడలేని పరిస్థితులు వస్తున్నాయి. కొన్ని గ్రహాల మీద భయంకరమైన వేడి ఉండటం వల్ల అక్కడ ఉత్పత్తి అంటే జీవం ఏర్పడటానికి ఇబ్బందులు అవుతున్నాయి. కానీ తల్లి గొప్పతనం ఏందో గాని, ఇటు సూర్యుడు వేడి భూమి మీద పడుతున్నప్పుడల్లా చంద్రుడు మధ్యలో ఉండటం వల్ల ఈ భూమికి చల్లదనం వచ్చి చక్కని ఓజోన్ పొరలు ఏర్పడుతున్నాయి. ఓజోన్ పొర ఏర్పడటం వల్ల ఇక్కడ జీవరాశి ఏర్పడ్డది, సముద్రాలు ఏర్పడ్డాయి. ఎంత అద్భుతమైన లోకం మనం చూడగలుగుతున్నాం. ఎంత మామూలు విషయమా ఇదేమన్నా? రోజు వచ్చే సూర్యుడు కాబట్టి, మనం వేడి కాబట్టి, ఇది చాలా పైసలు ఇచ్చి కొనేది కాదు కాబట్టి, ఫ్రీగా వస్తుంది కాబట్టి మనం దాని విలువ ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. రేపటి నుంచి ఇక సూర్యుడు రాడు అనుకుంటే ఎంత
ఇబ్బంది పడతామో ఆలోచించండి. అసలు ఇలాంటి విషయాలు పర్టికులర్ మన తెలంగాణ మన దేశంలో చక్కని 6 నెలలు, 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం. ఎంత బ్యూటిఫుల్ వాతావరణం, ఎంత చక్కని జీవితం. అసలు ఈ భూమి మీద ఇన్ని రోజులు పుట్టి ఇంత అద్భుతమైన జీవితాన్ని గడిపే అవకాశం మనకు దొరకటం, ఇది హోపాలు ఊహించుకోండి. ఎంత మామూలు విషయమా, ఇది ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి ఈ జీవితం ప్రకృతి వెలిగించిన అందమైన దీపం లాంటిది. కాబట్టి నలుగురు కోసం, ప్రకృతి కోసం మనం పనిచేయటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఇక్కడ ఏది ముట్టుకున్నా చాలా అద్భుతాలే కనపడతా ఉంటాయి. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిచి జనుల కూటి బాధను పాపినాను, ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన మర వీరుల స్తూపమైనే వెలిగినాను. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, అమర శిల్పుల గుర్తునైతిని, అమరావతి కొండనైతిని, ఎల్లోరా గుహను నేను, 1000 స్తంభపు గుడిని నేను, ప్రేమమూర్తులు కొలువు తీరిన తాజ్ మహల్ బురుజు నేను. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా. ఎన్ని గుట్టలు! మన అందమైన బంగ్లాలలో సున్నితంగా వేసుకునే గ్రానైట్ రాళ్ళు గుండె కోసుకున్నదే కదా. ఎంత అద్భుతమైన గుట్టలు, ఎంత అందంగా ఉంటాయి. బండరాళ్ళకైన బిడ్డ మీద ప్రేమ ఉంటది, బండరాళ్ళకైన బిడ్డ మీద ప్రేమలుంటవి, నెత్తినెత్తుకున్న బిడ్డలాను దించనంటవి. అసలు ఆ శిల్పాలు ఒకదాని మీద ఒకటి నిలబడి, ఈసారి బాగా గాలి వస్తే పడిపోతాయేమో అనుకుంటాం, కానీ పడదు. ఆ అటాచ్మెంట్, ఆ ప్రేమ మనకు కళ్ళ ముందు అవపడతా ఉంటాయి. అలాంటి అందమైన పర్వతాలు మొత్తం కూడా ఈరోజు పాడైపోతున్నాయి, మనిషి స్వార్థానికి బలైపోతున్నాయి. మనము తయారు చేయని వాటిని నాశనం చేసే హక్కు ఎవడిచ్చాడు చెప్పండి? ఎంత ఎంత శిథిలమైపోతున్నాయి మన కళ్ళ ముందు. అవి మన అమ్మలు కావా, అవి మన నాన్నలు కావా, మన తోబుట్టువులు కాదా, మనతోటి మనకంటే కొన్ని వేల సంవత్సరాలు పుట్టి మనకు ఒక జీవితం ఇచ్చినాయి కదా. అలాంటి మన కళ్ళ ముందే కనుమరుగైపోతుంటే ఎంత దుఃఖపడాలి మనం. అదే రకంగా ఏ చెట్టును ముట్టుకొని చూడండి, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, మీ పొలమును దున్నిన నాగలై, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లన గ్రోవినై, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చెలకల్లె నీళ్లతో దడిపినం, చెడ్డ గాలి వీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఉల్లంత తడిపినం, ఎగిరి పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒల్లోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం,
పడుకుంటే పందిరి మంచాలం, మిమ్మ కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చాని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. చెప్పుకుంటూ పోతే ఎంత అద్భుతమైన కదా. జ్ఞానమంతా ఇక్కడనే వస్తుంది. జ్ఞానమంతా ఎవరిస్తున్నారు మనకు? ప్రకృతి ఇచ్చిన జ్ఞానమే కదా. ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్లలోనే నిప్పుందంట, మెరుపుల మధ్య ఉరుముతున్న ఉరుముందంట, చిత్రాలతో ఏమో లోకం, చాలా చిత్రాలతో ఏమో కాలం. అలాంటి జ్ఞానం అంతా ఆ రోజు మీరు బాగా చూసినట్టయితే సాలీడు అలా కష్టపడి ఒక అద్భుతమైన గూడు అల్లుతుంది. అల్లిన తర్వాత గాలి వచ్చి విసిరి కొడుతుంది. విసిరి కొట్టగానే మొత్తం కూలిపోతుంది. మళ్ళీ కష్టపడి మళ్ళీ ఒక అద్భుతమైన గూడు కడుతుంది. ఈసారి వర్షం వచ్చి మళ్ళీ కొట్టకపోతుంది. ఇలా పడి లేసి ఒక అద్భుతమైన వల అల్లితే ఆ సాలీడు అల్లిన గూడును బట్టే కదా ఈ సాలెవాడు బట్ట నేర్చింది. మనకు బట్ట నేసిన జ్ఞానం ఇచ్చిన ఆ సాలీడుకు మనం ఎంత కృతజ్ఞతలమై ఉండాలి. ఇలా ప్రకృతిలో ఎన్ని ఉన్నాయో. మనం గొంగలి పురుగులను చూసినప్పుడు చాలా నీది ఒక బతుకేనా, నువ్వు అది తగిలితే దురదలు వస్తాయి, దాన్ని ముట్టుకోవటానికి భయపడతాం, దాని దగ్గరికి వెళ్ళటానికి జంకుతూ ఉంటాం. అలాంటి అసహించుకున్న గొంగలి పురుగు ఒక కుబ్సం ఏర్పాటు చేసుకొని దాంట్లో అందంగా గూడు కట్టుకొని దాంట్లో ఉండి మొత్తం అవన్నీ కూడా కొంతకాలం మౌనంగా ఉండి నేను కూడా గౌరవంగా బతకాలన్నట్టుగా ఆ పెంకుడు పగలగొట్టుకొని బయటకు వచ్చి సీతాకోక చిలుకై ఎగురుతుంటే నిన్నటి గొంగలి పురుగే ఎంత అద్భుతంగా ఎగిరింది. నేటి గొంగలి పురుగే ఈ రోజు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు, నేల మీద పాకిన గొంగలి పురుగు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది. ఎంత విజ్ఞానం దీంట్లో ఉంది. ఎంత స్పోర్టివ్గా ఈ స్టోరీని మనం తీసుకోవాలి, ఎంత స్పోర్టివ్గా ఈ కథ నడుస్తూ ఉంటుంది. ప్రతి జీవిలో ప్రతి జీవి నుండి మనం నేర్చుకున్నాం కదా. ఇదంతా కూడా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో నుంచి వలస వస్తాయి మన పక్షులు. ముందుగా ఒక 2 పక్షులు వస్తాయి. 2 పక్షులు వచ్చి ఒక 5-6 పక్షులు వలస వస్తూ ఉంటాయి. వచ్చి ఇక్కడ పరిస్థితులు ఎక్కడ బాగున్నాయి, ఎక్కడ మనం ఉండటానికి అవకాశం ఉంటుందని చూస్తాయి. చూసి మళ్ళా వెళ్ళి వాటి జాతి పక్షులకు మొత్తం కూడా చెప్పుకుంటాయి. చెప్పుకున్న తర్వాత ఆ జాతి పక్షులు మొత్తం కూడా మన కొల్లేరు సదస్సుకు వస్తాయి. వచ్చిన తర్వాత వాటి చూడండి అవి ఎలా ఉంటాయో. ఆడ పక్షి కూర్చుంటుంది, మగ పక్షి పుల్ల పట్టుకొని తిరుగుతా ఉంటుంది. అప్పుడు ఏ పక్షి అయితే తనకు నచ్చుద్దో ఆ పక్షి కాడ ఆ పుల్ల ఇస్తుంది. అలా పుల్లలు తెచ్చి ఇచ్చినప్పుడల్లా ఈ ఆడపక్షి మొత్తం గూడు అల్లుతుంది, మగపక్షి మొత్తం కూడా పుల్లలు ఏరుకొని తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత వాటి ఇద్దరి ఆ రెండింటి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడ్డ తర్వాత అప్పుడు ఆడపక్షి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ దీనికి ఆహారం కావాలి కదా. ఆహారం కావాలంటే ఆ కొల్లేరు సరస్సులో పట్టిన చేపల్ని మొత్తం కూడా తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత పుష్టిగా తింటుంది, గుడ్లు పెడుతుంది, పిల్లలు అవుతాయి. పిల్లలు అయిన తర్వాత ఒక్కొక్క పాలి చేపలు తీసుకొచ్చేటప్పుడు పెద్ద చేప పడితే తన రెక్క మీద తీసుకొని వస్తుంది మగ చేప, మగ పక్షి. అలా తీసుకొచ్చిన తర్వాత ఆడపక్షి అదే ముక్కలు కనుక పెడితే జీర్ణం కాక ఆ పక్షి బతకడం కష్టం అవుతుంది. అందుకోసం ఆ పక్షి చేసే పని ఏంటంటే
ఆ మగ చేప తీసుకొచ్చిన చేపల్ని ఆడచేప తిని ఆ గుజ్జును పిల్లలకు పెడుతుంది. ఎంత అద్భుతమైన జీవితం అంటే ఒకపాలి ఆలోచించండి. మనం ఇంత మంచిగా జీవిస్తున్నాం, ఒకపాలి చూడండి. చాలా అద్భుతమైన జీవితం గడుపుతూ ఉంటాయి. మీరు బాగా గమనించినట్టయితే నెత్తి నిండా పువ్వులు పెట్టి నేల పొరలో కాయ కాసి, నెత్తిలో పూలు పూస్తుంది. మరి కాయ అక్కడే కాయాలి కదా, ఎక్కడ పైన కాస్తే బిడ్డలు పశుపక్షాదులు తింటాయేమోనని శనగసేను తన కడుపులో భూమిలో వస్తుంది. నెత్తి నిండా సంకలోన మొక్కజొన్న చూడండి, నెత్తి పైన కాస్తే పక్షులు తింటాయేమోనని, కింద కాస్తే మురిగిపోతుందేమోనని సంకలో బిడ్డనెత్తుకున్నట్టుగా కంకులు ఉంటాయి. వాటి రక్షణకి ఎంత అద్భుతమైన చర్య తీసుకుంటుంది చూశారుగా. పీచు పైన పీచు ఉంటుంది, లోపల రెట్టలు ఉంటాయి, లోపల ఎక్కడో వరుసగా కంకి గింజలు. మీరు పరిశీలించండి, ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటే మొక్కజొన్న అంత అద్భుతంగా సంకలోన బిడ్డ నుంచి ఒంటికాలు మీద నిలిచి సక్కనైన కంకుల గన్న మొక్కజొన్న సేనులకు ఎండలల్లో వాడిపోతే ఎండిపోదురు పిల్లలని పొద్దుతోటి ఆటలు ఆడే పొద్దు తిరుగుడు పేనులకు. పొద్దు ఇలా వస్తే బిడ్డ ఎక్కడ ఎండిపోతుందోనని ఇలా నీడ వైపు తిప్పుతుంది ముఖాన్ని. మళ్ళీ ఈ సూర్యుడు ఇలా వచ్చేవరకు మళ్ళీ ఇటు తిప్పుతుంది. అది ఏంటండి, ఎంత అద్భుతమైన జ్ఞానం! నువ్వు చూస్తూ ఉంటే ఎంత అద్భుతమైన జ్ఞానం మన కళ్ళ ముందు పడుతుంది. ఎంత ప్రతి జీవిలో ఎంత సృజన కనపడుతుంది కదా. మీరు బాగా గమనించినట్టయితే మీరు ఆరుద్ర పురుగులు ఎంత, అవి ఎక్కడో తొలకరి జల్లు వచ్చినప్పుడు, ఒక మొదటి 2 జల్లులకు వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, మగ్బుల్ దారం క్లాత్ ఉన్నట్టు ఉంటాయి. ఆ పిల్లల్ని వేసుకొని పోతున్నప్పుడు కాలిబాటలలో అవి అగిపడితే నా గుండె ఆనందానికి చెప్పలని ఉండదు. అంత అద్భుతమైన ఆరుద్రలు ఎన్ని రోజులు ఉంటాయి? వారం కంటే ఎక్కువ ఉండవు. కానీ మళ్ళీ నువ్వు ఆరుద్ర లాంటి అందమైన జీవిని చూడాలంటే మళ్ళీ వర్షాకాలం దాకా ఆగాల్సిందే. 4 రోజులు బతికినా ఇలా బతకండి అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాయి కదా. నేచర్ ఏం చేసినా చాలా బ్యూటీగా చేస్తుంది. నేచర్ చేసే పని గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పూస్తుంది. అవన్నీ మనం కాపీ కొట్టుకుంటాం తప్ప మనం క్రియేట్ చేసేటోళ్ళం కాదు. కాబట్టి గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పోస్తుంది, బ్యూటిఫుల్ గా పోస్తుంది. బ్యూటీ ఎక్కడా వదిలిపెట్టదు నేచర్, దాంట్లో బ్యూటీ ఉంటుంది. అట్లాగే అంత అందమైన పుష్పం క్రియేటివిటీ ఉంటుంది. క్రియేటివిటీ లేకుండా నేచర్ ఎప్పుడు పనిచేయదు. నిన్న పూసిన పుష్పం మొగ్గ ఈరోజు పుష్పం అవుతుంది, రేపు పిందె అవుతుంది, ఎల్లుండి పండు అవుతుంది. ఎట్ ది సేమ్ టైం మీరు గమనించినట్టయితే నేచర్ ఏం పని చేసినా ఒక పర్పస్ ఉంటుంది. నేచర్ ఏం పని చేసినా ఒక అద్భుతమైన పర్పస్ ఉంటుంది. నిన్న పూసిన పువ్వు ఈ రోజు కాసిన కాయ, రేపు వచ్చిన పండు తన జాతిని అభివృద్ధి చేసుకుంటుంది, మన కడుపుకు అన్నం ఇస్తుంది. బ్యూటిఫుల్ జీవితం చూడండి. ప్రతిదీ మీరు ప్రతి జీవిని మీరు పరిశీలించండి. అసలు ఈ తల్లికి మన మీద ఎంత ప్రేమ ఉంటుందో చెప్పటానికి నేను ఎంత ప్రయాసపడ్డానో, ఎన్ని పరిశీలించానో, ఎంత జీవితాన్ని పెట్టానో మీరు గమనిస్తే, మీరు గున్న మామిడి చెట్టు ఉంటుంది, ఆ హైట్ నుంచి బిడ్డ కింద పడితే కష్టం. కాబట్టి ఆ తల్లి ఎంత గొప్పగా తయారవుతుందంటే, ఏ టాటా బిర్లా కంపెనీ కూడా తయారు చేయని ఒక పిక్క ఇస్తుంది, ఆ పిక్కలో బిడ్డను పెడుతుంది,
పిక్క చుట్టూ అద్భుతమైన కండరం ఇస్తుంది, తల్లి పొత్తిళ్ళ వంటి కండరం. ఆ హైట్ నుంచి బిడ్డ కింద పడ్డా కానీ సురక్షితంగా ఉండటానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతకంటే మీరు గమనించండి, కొబ్బరి చెట్టు ఉంటుంది, ఇంకెత్తు ఉంటుంది. మరి అంత హైట్ నుంచి బిడ్డ కింద పడితే బతుకుద్దా? బతకదు. కాబట్టి అద్భుతమైన గట్టి టెంకాయ ఇస్తుంది, తల్లి పొత్తిల లాంటి చుట్టూ కండరం ఇస్తుంది. ఆ హైట్ నుంచి బిడ్డ పడ్డా కానీ సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతకంటే పెద్ద చెట్టు ఉంటుంది, తాడి చెట్టు. తాడి చెట్టు మీద నుంచి బిడ్డ పడితే బతకడం కష్టం. కాబట్టి అంత హైట్ నుంచి బిడ్డ సురక్షితంగా బతకటానికి కావాల్సిన టెంకాయ ఇస్తుంది. ఇంకా తల్లి పొత్తిల లాంటి కండరము బలంగా ఇస్తుంది. ఇలా మీరు పరిశీలిస్తే ప్రతి జీవిలో కూడా అది అగపడతా ఉంటుంది. మీరు గమనించండి, ఒక లేడీ పిల్లకు జననం జరిగితే ఆ డెలివరీ అయ్యే టయానికి ఒక మరుగు చూసుకుంటుంది, ఆ డెలివరీ అక్కడ కావటానికి సిద్ధమవుతుంది. లేడీ పిల్ల డెలివరీ అయినప్పుడు ఆ తల్లి బాలెంత వాసన ఉంటదే, అది 6 కిలోమీటర్స్ వరకు కూడా వాసన ఉంటుంది. 6 కిలోమీటర్స్ దూరంలో, 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులి పసిగట్టిందనుకో, ఇమ్మీడియట్లీ అక్కడికి వచ్చేస్తుంది. మరి డెలివరీ అయిన పిల్ల మరి బతకాలంటే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులి ఇక్కడికి పసిగట్టి వచ్చిందనుకో, తన బిడ్డ బతకడం చాలా కష్టం. అందుకోసం ఆ లేడి పిల్ల చేసే పని ఏంటంటే, డెలివరీ కావటమే ఇమ్మీడియట్లీ మొత్తము నాకేస్తుంది. నాకేసిన తర్వాత కింద పడ్డ ఆ లేడి కూనను తల్లి ఒక అట్ట డెక్కతోటి కొడుతుంది. కొట్టగానే అది చూస్తుంది. చూసిన తర్వాత దాని చుట్టూ తిరుగుతుంది, ఇలా చుట్టూ తిరుగుతుంది. చుట్టూ తిరిగేటప్పుడు తల్లిని అనుసరించడానికి బిడ్డ ప్రయత్నం చేస్తుంది. అలా బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ బిడ్డ ఎప్పుడైతే తిరగటం మొదలు పెడుతుందో, ఇది రన్నింగ్ నేర్పటం మొదలు పెడుతుంది. తల్లి రన్ చేస్తూ ఉంటది, బిడ్డ రన్ అవుతా ఉంటది. అందుకనే ఆ డెలివరీ వాసన గమనించిన పులి పిల్లని పట్టుకోవటానికి వచ్చే టైంకు పులిని కూడా ముప్పు తిప్పలు పెట్టి తప్పించుకొని మళ్ళా తల్లి కాడికి ఈ లేడీ పిల్ల చేరుతుంది. నేచర్ ఎంత గొప్పదో చూడండి. పులి ఎగరటానికి డెక్కలు ఉండవు, చాలా మెత్తని పాదాలు ఉంటాయి. అది అడుగేయాలంటే ఆలోచించి అడుగేయాలి. కానీ లేడి పిల్ల గిట్టలు ఉంటాయే, చాలా బలంగా ఉంటాయి, రాళ్ళను తంతే పగిలిపోతాయి. కాబట్టి తప్పించుకోవటానికి కావాల్సిన అన్ని అవకాశాలు లేడికి ఇస్తుంది. వేటాడితే తప్ప బతకని అవకాశము పులికిచ్చింది. మరి పులి వేటాడటము, లేడి మనం మాంసం మీద ఆధారపడి ఉంటాము, మనము పంట పొలాల మీద ఆధారపడి ఉంటాము, మనము నడవాలంటే భూమి మీద ఆధారపడి ఉంటాము. ఇవన్నీ ఒక సైకిల్ సిస్టము మన కళ్ళ ముందు ఆగపడుతుంది. ఈ సైకిల్ సిస్టమ్ ఎందుకు ఉండాలి? ఒక జీవి ప్రాణం తీసి ఇంకో జీవి ఎందుకు బతకాలి అంటే, మీరు బాగా గమనిస్తే ఒక అడవిలో, ఒక ద్వీపంలో కొన్ని లేళ్ళు ఉన్నాయి. ఒక 500 లేళ్ళు ఉంటే ఒక 2 సింహాలు లేకుంటే 2 పులులు కనపడుతుంటాయి. బ్యాలెన్సింగ్ అది. ఇది ఆకలైనప్పుడల్లా, అందులో పరిగెత్తలేనిది, ఉరకలేని దాన్ని ఆకలైనప్పుడే పులి తింటది, వేటాడుతుంది, ఎప్పుడు తినదు. తన కళ్ళ ముందు పోతున్నా పట్టుకోదు. అట్లా ఆకలైనప్పుడు తిన్నప్పుడు అది పరిగెత్తలేనివి, రోగంతో ఉన్నవి లేకుంటే బలహీనమైన వాటిని ఇవి పులి పట్టి తింటా ఉంటుంది. కాబట్టి కొందరు మనలాంటి వాళ్ళు, పర్యావరణవేత్తలు, ఈ ద్వీపంలో పులులు తీసి పక్కకేయండి, లేళ్ళని చంపుతుంటే మేము చూడలేము అనుకుంటారు. అప్పుడు ఏమైందంటే, ఈ పులులను తీసి ఇంకో ద్వీపంలో వేస్తారు. వేస్తే ఏమైందంటే, లేళ్ళు పెరిగి 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 గడ్డి దొరకక మొత్తం. కాబట్టి నేచర్ చేసే పనిలో అద్భుతమైన వైవిధ్యం ఉంటుంది. మరి 500 లేళ్ళు ఇచ్చిన నేచర్ మరి 2-3 మాత్రమే పులులు ఎందుకు ఇస్తుంది? అది బ్యాలెన్సింగ్ అది. కాబట్టి ఒకటి దాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తున్న నేచర్ ఇది, ప్రకృతి ఇది.
కాబట్టి మనము ఈ ప్రకృతిని సురక్షితంగా ఉంచడానికి కావాల్సిన ఆహారం తిను, అదనటం లేదు. కానీ పండ్లు ఫలాలు ఇవన్నీ కూడా మీరు మీరు బాగా గమనించినట్టయితే మనం పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం. మీరు మొదట నేను చాలా మంది ఈ పశువుల కాపర్లను చూస్తాను, గొర్రెల కాపర్లను చూస్తూ ఉంటాను. మీరు మొదట గొర్రెల కాపరి ఆ గొర్రెలకు వచ్చిన అనేక జబ్బులు ఎన్ని అద్భుతంగా, ఒక రకంగా చెప్పాలంటే గొర్రెలకు కాపాడే ఒక అద్భుతమైన కాపరి అతను మొదట గొర్రెల కాపరి. నేను ఒక 30-40 సంవత్సరాల క్రితం చూసినప్పుడు గొర్రెల కాపరి దగ్గర ఏముండేది, ఒక వంగిన ఇలా వంగిన కర్ర ఉండేది. కర్ర ఉంటే ఏం చేసేవాడు, ఆ గొర్రెలన్నిటిని చెట్టు కిందికి వెలిసి ఆ తుమ్మ చెట్టును కొమ్మ వంచటోడు. వంచటం వల్ల ఏమైంది, ఆ గొర్రెలు మొత్తం కూడా ఆహారాన్ని చక్కగా తిని మళ్ళా మళ్ళా చెట్టు కొమ్మని పైకి యాజ్ ఇట్ ఈజ్ గా పైకి పోయేది. కానీ 10 సంవత్సరాల కానుంచి నేను చూస్తుంటే కాపరి చేతిలో వంగిన కర్ర ఉండట్లేదు, గొడ్డలు ఉంటుంది. ఏం చేస్తున్నాడు, గొడ్డలు పెట్టి నరికేస్తున్నాడు చెట్టులు. గొడ్డలు పెట్టి నరికేసి ఆ గొర్రెలకు కావాల్సిన, మేకలకు కావాల్సిన ఆహారాన్ని చెట్టు కొమ్మల్ని ఇస్తున్నాడు. నువ్వు బతకాలి కదా, తను బతికితేనే కదా మళ్ళా తెల్లారి తనకు ఆహారాన్ని ఇచ్చేది. కాబట్టి ఆ చెట్టునే కొట్టేసి ఆహారంగా ఇవ్వటం వల్ల పర్యావరణం ఎంత దెబ్బతింటుంది. నీకంటే ముందు వాళ్ళు ఒక వంగిన కర్రపుల్లంతో కదా మండల్ని అందుకొని గొర్రెలకు అద్భుతంగా ఆహారాన్ని ఇచ్చాయి. మరి అలాంటి దాన్ని నువ్వు గొడ్డలు పట్టుకుని నరికే స్థితికి ఎందుకు వచ్చావు? ఇలా కొట్టేస్తే రేపు మళ్ళా దానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మాత్రం మనం ఆలోచించలేకపోతున్నాం ఏంటి? కాబట్టి ఇవన్నీ మనకు చాలా, మీరు గమనించినట్టయితే ఒకనాడు చెలిమలో నీళ్లు తీసుకొని హాయిగా తాగేవాళ్ళం. అందులో మినరల్స్ ఉండేవి. మినరల్స్ మన కాలంలో మన తాతలు కానీ మన ముత్తాతలు కానీ మోకాల నొప్పులతోటి, మోచేతుల నొప్పులతోటి బాధపడే వాళ్ళు కారు. ఆ రోజు చెలిమలో నీళ్లు తాగటం వల్ల మినరల్స్, మనకు కావలసిన మినరల్స్ అన్ని మన శరీరానికి అందేవి. కానీ ఇప్పుడు ఏమైంది, ఇలా కృష్ణా గోదావరి నదులను మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా వాటిల్లో చెరువులలో వదులుతున్నాం. డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా కృష్ణా గోదావరి నదులలో పొల్యూషన్ లో వదులుతున్నాం. ఆ నీరు ఈ రోజు తాగలేని పరిస్థితికి నెట్టబడ్డాం మనం. మరి బోర్ వేసినా కానీ బోర్లో వచ్చే నీళ్ళు అవే కదా. మరి ఆ మాత్రం మనం ఆలోచించాలి కదా. తద్వారా ఇలా మనం మినరల్ వాటర్ మీద, మినరల్ వాటర్ అని తెచ్చుకుంటున్నాం ప్లాస్టిక్ బాటిళ్లలో, ప్లాస్టిక్ దాంట్లలో. అవి మినరల్ వాటర్ కాదు, డీమినరల్ వాటర్. తద్వారా ఏమైంది, ఇలా మన కాళ్ళ నొప్పులు, ఎముకలు అరిగిపోతున్నాయి, రకరకాలు. ఎవ్వరు చూడు మోకాళ్ళు మార్చు. ఇలాంటి పరిస్థితికి మనం ఎంతకాలం వచ్చాం? ఇంత బలహీనమైన మనుషులం ఎలా తయారయ్యాం? కాబట్టి మనము ఇలా నదులు మొత్తం కూడా పొల్యూట్ అయిపోయాయి. ఎంత అద్భుతమైన నదులు మన కళ్ళ ముందు ఉండేవి. ఎంత అద్భుతమైన కృష్ణా గోదావరి నదులలో మనం ఎంత అద్భుతంగా స్నానాలు ఆడేవాళ్ళం. ఇవాళ నదిలో స్నానం చేయాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాం మనం. మొత్తం అక్కడ పొల్యూషన్ అయిన పరిస్థితి మన కళ్ళ ముందు అవపడుతుంది. మన అడవుల్ని లేకుండా చేస్తున్నాం, మన కొండల్ని మన నదులను మొత్తం కూడా పొల్యూట్ చేసి పారేస్తున్నాం. మన భూమిని మొత్తం కూడా, కొండలు మొత్తం కూడా మీరు గమనించినట్టయితే మొత్తం గ్రానైట్, సముద్రాలు గ్రానైట్ రాళ్ళు మొత్తం కూడా. అరే నీ అవసరాల కోసం, నీ ఇంటి కోసం నువ్వు ఏదో ఒక రాయి కొట్టుకొని ఇల్లు కట్టుకున్నావంటే వేరు విషయం. అరే మొత్తం గుట్టలు మొత్తం కూడా మార్కెట్ లో పెట్టి అమ్మటము, గుట్టలు మొత్తం కూడా విదేశాలకు సప్లై చేయటం. తద్వారా ఇక్కడ మొత్తం కూడా వర్షాలు లేక ఈ ఎండాకాలం ఇంత మండుటి ఎండలతోటి మనం బాధపడుతున్నాము. కాబట్టి ఈ వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటాయనే అంటానికి కారణం మనిషి కదా. ఎంత అద్భుతమైంది నేచర్, ఎంత గొప్పటి నేచరు. ఏంటి నేచర్ కు మనకున్న సంబంధం ఏంటి అని చాలా మంది అంటా ఉంటారు. నేచరు
పండ్లు ఇస్తుంది, కాయలు ఇస్తుంది. ఇది కాదు. నేను కొంతకాలము సముద్రం ఒడ్డున గడిపాను, పరిశీలించాను. ఆకాశంలో నెలవంక ఏ రోజైతే పడుతుందో ఆ రోజు సముద్రంలో ఉన్న తాబేలు పిల్లలు ఒక డిస్టెన్స్ లో పోయి గుడ్లు పెడతాయి. చూశాను. అది నెలవంక పెరిగినా కొద్దీ గుడ్లల్లో పిల్లలు పెరుగుతూ ఉంటాయి, సముద్ర పలలు పెరుగుతూ ఉంటాయి. చూడండి, నిండు పున్నమి వచ్చేటప్పటికి గుడ్లలో ఉన్న పిల్లలు బయటికి రావాలని చూస్తాయి. నిండు పున్నమి రోజు సముద్ర పల గుడ్డు దాకా పోయి పాటను కొడుతుంది. కొట్టగానే ఆ గుడ్డు పగిలి ఆ అలతోటి పాటు తాబేలు పిల్లలు బిలబిలబిల అని సముద్రంలో చేరిపోతా ఉంటాయి. వినీల ఆకాశంలో ఉన్న సందమామ, ఒక సముద్ర పలలు, సమస్త జీవరాశికి ఉన్న అటాచ్మెంట్ ఏదైతుందో, ఒక జీవికి నేచర్కు ఎంత అద్భుతమైన సంబంధం ఉంది చూడండి. కొన్ని పనులు మీరు చూడండి, సీతాఫలము ఎప్పుడు వస్తాయి? ఒక దశలోనే. ఏ టైంలో ఏ పండు పండాలో అలానే పండుంది. ఇప్పుడు మామిడికాయలు వస్తాయి చూడండి, మామిడికాయలు వస్తాయి. తునికి పండ్లు ఇప్పుడు వస్తాయి. రకరకాల పండ్లు ఈ సీజన్ లో అద్భుతమైన పండ్లన్నీ వస్తూ ఉంటాయి. చలికాలంలో సీతాఫలాలు ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎంత అద్భుతమైన, ఏ టైంకు ఏ సీజన్ కు ఆ సీజన్ లో కావలసిన ఆహారం అందించే చెట్లు అంతరించిపోతే ఇక మానవ మనుగడ ఎక్కడుంటుంది చెప్పండి. కాబట్టి మనిషి ప్రకృతితోటి జీవనం చేయటం ఏదైతే ఉందో, అందుకనే ఎంగెల్స్ అంటాడు, ప్రకృతిని నువ్వు ఏ మోతాదులో దాన్ని నాశనం చేస్తే అంతకు 10 రెట్లు నిన్ను నాశనం చేస్తుంది అని అంటాడు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఇంటి ముందు కూర్చొని తన చేతి గోళ్లను కట్ చేసుకుంటాడు. కట్ చేసుకొని ఒక తెల్ల కాగితంలో చుడతా ఉంటాడు. ఏమండి, ఎందుకు ఇంత జాగ్రత్తగా పెడుతున్నారంటే, పక్షులు ఇవి విత్తనాలనుకొని మింగితే గొంతులో పడి చచ్చిపోతాయేమో అని అంటాడు. మనం కంటే ముందు తరం ఎంత గొప్పది. అందుకనే నదులకు కూడా జీవం ఉన్నదని చెప్పాడు ఆయన. ప్రకృతిని విధ్వంసం చేయటానికి అవకాశం లేదు అని చెప్పాడు. మీరు బాగా గమనిస్తే బుద్ధుడు దేవదత్తుడు ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు. అక్కడ హంసను దేవదత్తుడు వేటాడుతాడు. ఆ పడిపోయిన హంసను బుద్ధుడు హత్తుకొని ఆ బాణం తగిలిన కాడ కట్టుకడతాడు. బాణం తీసేసి ఆ హంసను కాపాడతాడు. కాపాడిన వాడిదా హంస, కొట్టిన వాడిదా? కొట్టినను కాబట్టి నాది అంటాడు దేవదత్తుడు. లేదు, నేను కాపాడిన కాబట్టి నాది అని అంటాడు బుద్ధుడు. కానీ చరిత్రలో ఏది నిలిచింది? బుద్ధుడు హంసను కాపాడిన కథయే మనకు జీవ పరిరక్షణకు ఉపయోగపడింది కదా. అలాంటి అద్భుతమైన బుద్ధుడు ఆ రోజే నేను సకల జీవుల్ని, ప్రకృతిని విధ్వంసం చెయ్యను అని మొట్టమొదటి ఆయన చెప్పేది. బౌద్ధం చెప్పే గొప్ప సూత్రం ఏదంటే, నేను పశుపక్షాదుల ఎడల నీటి ఎడల ప్రేమ కలిగి ఉంటాను అని చెప్తాడు. మరి బుద్ధుడు అదే చెప్పాడు, మార్క్స్ అదే చెప్పాడు. అశోకుడు చక్కని చెరువులు దొవ్వించాడు, చెట్లు నాటాడు. ఒక చెట్టు నాటితే ఎన్ని పక్షులు వస్తాయి, ఎన్ని ఉడతలు వస్తాయి, ఎన్ని కోతులు వస్తాయి, ఎంత జీవరాశి బతుకుతుంది. చెరువులు తోవటం వల్ల ఎన్ని జలచరాలు దాంట్లో జీవిస్తూ ఉంటాయి. కాబట్టి అసలు మనం ఏమి చేస్తున్నామని దీన్ని నాశనం చేస్తున్నామో నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఎందుకు ఇంత మనిషి స్వార్థపరుడైపోతున్నాడు? అందుకనే బుద్ధుడు అంటాడు, నేను స్వార్థము కలిగి ఉండను అని చెప్పి ఈ మనిషిని మార్చడం కోసం 2500 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఆయన. ప్రతిదీ నీకు ఇచ్చింది కదా, ఏది ఇయ్యలేదు. నువ్వు కష్టపడి వస్తావు, ఇబ్బంది పడతా ఉంటావు. హాయిగా అద్భుతమైన తాడి చెట్లు, అద్భుతమైన నీకు
నువ్వు ఒక 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 కొంచెం కళ్ళు తాగి పడుకుంటే బ్రహ్మాండంగా నిద్ర పడుతుంది. అలాగని నువ్వు దానికి మత్తుకు బానిస కావద్దు. నీకు ఒక సోర్స్ కూడా, నేచురల్ సోర్స్ కూడా నేచర్ ఇచ్చింది అని చెప్పడం కోసం నువ్వు అదేదో తాగి ఇంటికాడ అల్లరి చేయొద్దు అనేది చేస్తావని కాదు. కాబట్టి బౌద్ధం మత్తుకు గురి కావద్దని చెప్పింది. బౌద్ధం జీవహింస, పశుపక్షాదుల ఏడల ప్రేమ కలిగి ఉండమని చెప్పింది. బౌద్ధం ఒక అద్భుతమైన సుందరమైన లోకాన్ని కలలుగన్నది. ఇలా చూస్తే అసలు ఈ ప్రపంచానికి మొత్తం కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అందించింది బౌద్ధం కదా. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ఎంత అద్భుతంగా అశోకుడి కాలంలో విరాజిల్లాయి. తన సొంత బిడ్డను కూడా ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చి పంపించి వేశాడు కదా. సనాతన ధర్మం అంటే ఇది కదా. మనం సనాతన ధర్మం ఇది కదా మనం పాటించాల్సింది, ఇది కదా మనం చేయాల్సింది. ఇంత అద్భుతమైన ఒక జీవితాన్ని మన కళ్ళ ముందు ఇచ్చిన జీవితాన్ని వదిలిపెట్టుకొని మనము ఏదేదో చేస్తూ ఉంటాము. మనకు నైతిక విలువలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకరు గున్నమామి కొమ్మ మీద 2 గువ్వ పిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లోన తాలిబొట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి, లేని నాడు పంటాయి, కష్టమైన నష్టమైన వీడిపోమంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. తాడి చెట్టు తొర్రలోన గోరెంక పిట్టలు, వాటికి సెంటు భూమి లేదు, వాటికి చేను చెలకలేదు. ఆకలైతే భూమినంత చుట్టుకోహనొస్తాయి, రెప్పపాటు కాలమైన వీడిపోమంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. చెరువు కట్ట కొమ్మ కింద 2 ఊర బిస్కెలున్నాయి, అవి అల్లుకున్న గూడు జోడు, అవి ఆడుకున్న ఆట జోడు. ఇంటికి ఆడపిల్ల పాప చూసుకుంటదొక్కటి, చేనుకెళ్ళి కంకులాను ఏరుకొస్తదొక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. ఎన్ని పాటలండి, ఎంత జీవితం, ఎంత అద్భుతమైన ప్రకృతిని. ఇంత నువ్వు అందమైన కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ శరీరం ఇది. ప్రకృతితోటి అనుసంధానంగా వచ్చిన శరీరం ఇది. ఇది ఒక్కరోజు వచ్చింది కాదు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కన్ను ఉన్నది అంటే ఊరికేనే రాలే. ఎన్ని పరిణామ క్రమాలు దాటితేనో ఇంత అందమైన కన్ను ఏర్పడింది, ఇంత సురక్షితంగా ఉంటుంది. ఒక నల్లటి తెల్లటి గుడ్డు మీద ఒక నల్లటి కనుపాప ఎక్కడ పాడు చేసుకుంటాడు అని ఒక ఎముకల గూటిలో అమర్చింది. ఒక అందమైన రెప్ప దీని వెనకాల పాడు కాకుండా సురక్షితంగా చూస్తుంది. ఈ చెవి చూడండి, చెవి ఇది మెత్తటి ఎముకతోటి తయారైతే హోల్ కట్టం వస్తుంది. ఇది ఎముకతోటి తయారు చేస్తే కొమ్ములాగా పెరిగిందంటే కొట్లాట్లో దెబ్బతింటుంది. కాబట్టి ఒక కండరములో నుంచి కండరం, ఎముకలో నుంచి ఎముక, కండరము ఎముక మిక్స్ చేసి ఒక మెత్తటి ఎముకతోటి ఈ చెవి తయారు చేసిందంటే ఈ జ్ఞానం ఎన్ని కోటాను కోట్ల పరిణామ క్రమంలో వచ్చిన అద్భుతమైన సన్నివేశం ఇది. ప్రతిదీ చూడండి, మీ శరీరంలో ప్రతి భాగం తయారు కావటానికి ఒక కొండ నున్నగా, ఇప్పుడు నదిలో పారుతున్న నీటిలో రాళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా స్మూత్ గా ఉంటాయి కదా. మీరు గమనించారా? నదిలో నీళ్లు పారే నీళ్ళల్లో, ఏటిలో నీళ్ళల్లో మీ చిన్నప్పుడు బలపాలు ఏరుకొచ్చుకునే వాళ్ళం. అది ఎంత సెన్సిటివ్ గా, ఎంత సున్నితంగా మెత్తగా పడతాయి మనకు కదా. నీళ్ళల్లోనే కాదు, గాలి రాపిడికి పర్వతాలు మొత్తం కూడా ఒక అద్భుతమైన రూపాలు మొత్తం కూడా ఏర్పడతాయి. అలాగే
నీ శరీరం కోటాను కోట్ల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో క్రమంగా 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 అభివృద్ధి చెందుతూ 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 ఇంత అందమైన శరీరం మీ మీ తాత మీ ఇలాగ ఉండడు. మీ నాన్న కంటే మీ తాత అందహీనంగా ఉంటాడు, మీ నాన్న అందంగా ఉంటాడు, మీ నాన్న కంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. కారణం ఏంటి? పరిణామ క్రమంలో వచ్చిన మార్పులు ఇవి. కాబట్టి ఇంత అందమైన శరీరం ఏర్పడింది అని అంటే ఇది ఒక్కరోజు వచ్చిన శరీరం కాదు. అందుకనే బుద్ధుడు ఒక కాడ మాట అంటాడు, బుద్ధ మరో జన్మ ఉన్నదా అని అంటే ఆయన ఉన్నది అని అంటాడు. ఎలా ఉంటదో భౌతికంగా ఎంత శాస్త్రీయంగా ఆయన సమాధానం చెప్పాడు చూడండి. ఉంటది. ఎలా ఉంటదంటే మీ పిల్లలే మీకు మరో జన్మ అని చెప్తాడు. మీ లక్షణాలు చాలా పర్సెంటేజ్ మీ పిల్లలకు వస్తాయి. జేసుదాస్ లాంటి జేసుదాస్ గొంతు జేసుదాస్ కొడుకు కూడా వస్తుంది. దాన్ని ఇంకా సారబట్టగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనకు మనోజన్మ ఏదంటే బుద్ధుడు చెప్పింది అది మన పిల్లలే కదా. మరి మన పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వరా? ఇలానే పొల్యూషన్ డ్రైనేజ్ వాటర్ ఇచ్చి పిల్లల్ని సాదుకుందామా? మన పిల్లలకి స్వచ్ఛమైన గాలి ఇవ్వరా? మీరు కనీసం ఆక్సిజన్ ఇవ్వరా? నీ బిడ్డలే కదా, నీకు మరో జన్మే కదా, ఆ బిడ్డలకు మరి ఆక్సిజన్ ఇవ్వరా? ఇంత పొల్యూషన్ అయిన ఆహారాన్ని గాలిని వాళ్ళు పీల్చుకుంటారా? లక్షలాది మంది ఈరోజు చచ్చిపోతున్నారు కదా. మరి నీ పిల్లలకు కనీసం ఆక్సిజన్ ఇచ్చే బాధ్యత మనకు లేదా? ఎత్తైన బిల్డింగ్లు వాళ్ళు అడిగారా? అందమైన కార్లు వాళ్ళు అడిగారా? స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం ఇవ్వని అడుగుతున్నారు. అదేమన్నా తప్ప? స్వీడన్ కు చెందిన గ్రేటా థెన్బర్గ్ అనే అమ్మాయి పెద్ద ఎత్తున కొట్లాడింది, పెద్ద ఎత్తున ఉద్యమించింది. మేము బళ్ళల్లో పోతున్నాము, ఈ పొల్యూషన్ అయిన ఆహారం తినలేము, ఈ నీరు తాగలేము, ఈ జీవితాన్ని గడపలేము, కాబట్టి మాకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలి అని ఆమె ఐక్యరాజ్య సమితిలో పెద్ద ఎత్తున కొట్లాడింది. కాబట్టి రేపటి తరం మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, మన పూర్వీకులు ఎలాంటి ప్రకృతిని మనకి ఇచ్చిపోయారో మనం కూడా రేపు మన పిల్లలకు అలాంటి ప్రకృతిని ఇచ్చిపోవాలి అని అంటాడు. కాబట్టి ఎంతమంది తత్వవేత్తలు ఎంతో మంది వచ్చిన ఈ నేల మీదకి మనం కూడా ఒక సుందర అందమైన లోకాన్ని మనం నిర్మిద్దాం. ఇప్పటికైనా స్వార్థాన్ని కాస్త మానుకుందాం. మన పక్షాదుల్ని మన చుట్టూ ఉన్న అన్నిటిని కూడా ప్రేమిద్దాం. నేల తల్లికి అంత ప్రేమ ఉన్నప్పుడు, అన్నిటికీ ప్రతి జీవిలో అంత ప్రేమతత్వం ఉన్నప్పుడు మనకు ఆ ప్రేమతత్వం లేకుంటే క్షమించరానిది. కాబట్టి ఇప్పటికైనా మనము నేను బాగా ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాను, నేను అనేక దేవాలయాలకు కూడా నేను అడవి ప్రాంతాలలో వెళ్ళాను. ఎక్కడైతే అడవిలో దేవాలయం ఏర్పడుతుందో అక్కడ మొత్తం ఇక పోయి అక్కడ టికానేసి అక్కడ ప్లాస్టిక్ మొత్తం వేస్తున్నారు. అక్కడ ప్లాస్టిక్ వేయటం వల్ల ఏమైందంటే మొత్తము లేళ్ళు మొత్తం కూడా వచ్చి ఆ ప్లాస్టిక్ తిని అవి అంతరించిపోయాయి. అడవి జీవులు మొత్తం కూడా నాశనం అవుతున్నాయి కదా. అరే మనిషి ఇప్పుడు మీరు అమ్మా ఇంకా టైం ఉందా కొంచెం? మీరు బాగా గమనించినట్టయితే మనిషి మీరు జపాన్ వెళ్ళండి, మీరు సింగపూర్ వెళ్ళండి, లేకుంటే వేరే దేశాలకు వెళ్ళండి, ఆ జాతి ఆ మనుషులకు ఒక క్రమశిక్షణ ఉంటది. వాడు ఏదన్నా కింద పడేస్తే, రోడ్డు మీద పడేస్తే పడేయడు. వాడు జాగ్రత్తగా జేబులో పెట్టుకుంటాడు, కారులో పెట్టుకుంటాడు, ఎక్కడైతే బుట్ట వస్తుందో ఆ చెత్త బుట్టలో వేస్తాడు. మనం ఏంటండి ఈ ప్లాస్టిక్ బాటిల్లో తాగటం మొదలు పెట్టాము, కుండలో నీళ్లు తాగటం మానేసాము. మనం కనీసం రోజుకు 4 సార్లు నీళ్లు తాగుతాం ప్లాస్టిక్ బాటిల్లో, అది ఆడ పడేస్తే అది ఎడిపోవాలి, భూమిలో కరిగిపోదు. నీళ్ళల్లో వేస్తే మురికి మొత్తం అడ్డం వస్తుంది. ఆ బాటిల్లో మొత్తం కూడా సముద్రంలో చేరి జలశరాలు మొత్తం కూడా ఈ రోజు అంతరించిపోతున్నాయి. కాస్త తాగేటప్పుడు బాటిల్లో తాగకుండా నువ్వు తీసుకొని వెళ్ళేటప్పుడే ఒక ఇంటికా నుంచి ఒక స్టీల్ బాటిల్ తీసుకొని వెళ్ళి రోజు నీళ్లు నువ్వు తీసుకొని వెళ్ళి తాగినప్పుడల్లా ఆ బాటిల్ కనుక చేత పట్టుకుంటే ఎంత పర్యావరణాన్ని కాపాడతావు నువ్వు. 3 విషయాలు నేను ఈ రోజు ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. నువ్వు తాగేటప్పుడు క్రమశిక్షణ నీకు అవసరం. నువ్వు తాగి పారేసిన
బాటిళ్ళు అనేక భూమి నాశనం కావటానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి నువ్వు ఒక బాటిల్ని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఒక బాటిల్ పట్టుకొని వెళ్ళు. కారులో వెళ్తే కారులో పట్టుకొని వెళ్ళు, బండి మీద వెళ్తే బండి మీద పెట్టుకొని వెళ్ళు. అది నువ్వు బ్యాగులో ఒక బాటిల్ నీళ్లు పట్టుకొని వెళ్ళు. సరే, బయటికి వెళ్ళావు, ఆహారం వచ్చింది. నువ్వు ఆహారం ఎక్కడ తింటున్నావు? ఆ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగటం వల్ల నీకు క్యాన్సర్ వస్తుంది. ఒక నానో టెక్నాలజీ కూడా అందని ఒక ప్లాస్టిక్ కణాలు నీ కడుపులోకి వెళ్ళి బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత నీకు క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. నిన్ను నువ్వు కాపాడుకోవాలన్నా కానీ ప్లాస్టిక్ నీళ్లు తాగటం మానేయాలి. ఇక ఆహారం, ఫంక్షన్ కు పోతావు, అక్కడ పేపర్ ప్లేట్ లో అన్నం పెడతారు. వేడి వేడి అన్నం దాంట్లో పెడితే ఆ పేపర్ కును నీ అన్నానికి మధ్యన ఒక పల్సని ప్లాస్టిక్ లేయర్ వేస్తాడు వాడు. ఆ ప్లాస్టిక్ లేయర్ కరిగిపోయి కడుపులోకి పోతుంది. తద్వారా ఏమవుతుంది? ఇమీడియట్లీ నువ్వు క్యాన్సర్ కు గురవుతున్నావు. నువ్వు తాగేటప్పుడు నీకు క్రమశిక్షణ లేదు, నువ్వు తినేటప్పుడు కూడా కనీసం క్రమశిక్షణ లేదు. నీ ప్లేట్ నువ్వు బ్యాగులో పెట్టుకొని వెళ్ళినా, లేకుంటే అక్కడైనా కానీ స్టీల్ ప్లేట్ లో అన్నం తినగలిగితే నువ్వు ఎంత పొల్యూషన్ ను కాపాడగలుగుతావు? నువ్వు తిని పారేసిన పేపర్ ప్లేట్లు బయటపడ్డ తర్వాత ఇవాళ ఆవులు మొత్తం కూడా, పక్షులు మొత్తం కూడా, అన్ని మన ఆవులు, గేదెలు, బర్రెలు అన్ని కూడా నువ్వు తినేసిన ప్లేట్లు తిని అవి ప్లాస్టిక్ మయమై అంతరించిపోయాయి. ఏ రోజు కేవలం నువ్వు తిండి ఎడల జాగ్రత్తగా లేకపోవటం వల్ల ఇవాళ ఆవులు చచ్చిపోతున్నాయి. కాబట్టి ఒక బాటిల్, ఒక ప్లేటు, ఒక బ్యాగు, ఈ రెండుని నీ బ్యాగులో పెట్టుకొని నువ్వు కూరగాయలు తెచ్చుకున్నా లేకుంటే ఏదన్నా తెచ్చుకునేటప్పుడు కూడా ఆ బ్యాగులో వేసుకొని వచ్చినట్టయితే ఎంత అద్భుతమైన జీవితం, ఎంత పర్యావరణ కాపాడబడుతుంది, ఎన్ని జీవుల్ని నువ్వు ప్రాణం పోసిన వాడివి అవుతావు, నీ ఆరోగ్యాన్ని ఎంత సురక్షితంగా ఉంచుకోగలుగుతావు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఈ 3 జాగ్రత్తలు తీసుకోలేరా? బాటిల్ తీసుకొని పోలేరా? ప్లేట్ తీసుకొని పోలేరా? ఒక బ్యాగు తీసుకొని పోలేరా? మానవులుగా, ఒక భారతీయులుగా మనకు ఒక క్రమశిక్షణ అవసరం లేదా? కాబట్టి ఇలాంటి చైతన్యం మీరు కావాల్సిన అవసరం ఉంది. నేను ఈ 3 విషయాలు చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తెలియదు ప్రజలకు, తెలిసేటట్టు చెప్తే వింటారు. నేను ఒక ఫంక్షన్ లో చెప్తే, ఒక గ్రామ పంచాయతీలో చెప్తే, ఆ గ్రామ పంచాయతీ వాళ్ళందరూ 1000 ప్లేట్లు తీసుకొచ్చి ఊరిలో ఎవడింట్లో ఫంక్షన్ అయినా కానీ ఇగో ఈ ప్లేట్లు తీసుకుపోండి అని సర్పంచ్ చెప్పాడు. ఎంత అద్భుతం! ఒక టెంట్ హౌస్ ఆయన నా ప్రసంగం విన్న తర్వాత, సార్ నేను పొరపాటు చేశాను, ఈ రోజు నుంచి నేను ఇక ప్లాస్టిక్ ప్లేట్లు వాడను సార్, నేను ఈ రోజు నుంచి ప్లేట్లు కొని నేను అందరికి పెడతాను అని చెప్పాడు. కాబట్టి చైతన్యం అనేది మేము ఈ పని చేస్తున్నాము. కాబట్టి రమేష్ గారు అయితేంది, మేము అందరం కూడా ఆరోగ్యమే మహాభాగ్యమై సాగరా, అనంత విశ్వమే నీదిరా, పొడమి పైన పుట్టడమే జన్మతః భాగ్యం, పూసిన ప్రతి పుష్పం ఫలించుట సౌభాగ్యం, జీవితం ఒక ఆటరా ఆడుకో, జీవితం ఒక పాటరా పాడుకో, నిన్ను నువ్వు ప్రేమించుట నేర్చుకో, నీవలని తోటి వారి నెంచుకో, ప్రకృతిచ్చే పనులు ఫలాలందుకో, ప్రతిభతోటి ముందుకు సాగిపో, జీవితం ఒక వెలుగురా వెలిగిపో, జీవితం ఒక ప్రేమరా పంచిపో, ఆరోగ్యమే మహాభాగ్యమై సాగరా, అనంత విశ్వమే నీదిరా. హే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు ఎకాలజీ, ఎకోసిస్టమ్ ని కాపాడడం కోసమని, కన్జర్వేషన్ కోసమని గవర్నమెంట్ నేషనల్ పార్క్స్ అని, బయోస్పియర్ రిజర్వ్స్ అని అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని కొన్ని ప్రాంతాలని డిటర్మైన్ చేసి కొంచెం కన్జర్వేషన్ కోసం అని చెప్పి కొన్ని ప్లాన్స్ ప్రిపేర్ చేశారు కదా, అవి నిజంగా ఎకాలజీకి, ఎకోసిస్టమ్ డెవలప్ అవడానికి యూజ్ అవుతాయా? ఇంకా వాటిలో ఇంకేమైనా డెవలప్ చేసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏదైనా గవర్నమెంట్ దీని గురించి ఏదైనా ఇంకా కొత్తగా ఇంకేమైనా చేయగలమా అని? అంటే ప్రధానంగా ఈరోజు కొన్ని జాతుల మొక్కలు అంతరించిపోతున్నాయి.
కొన్ని జాతులు ఏంది, ఇప్పుడు ఇప్ప పూలు పెద్ద చెట్టు, అది ఇప్ప నూనె వాడతారు, ఇప్ప పూలు తాలింపేసుకుంటారు, ఇప్ప పూలు తింటారు, ఇప్ప పూలతోటి వాళ్లకు సమురు తీసుకుంటారు. ఇంత అద్భుతమైన ఇప్ప చెట్టు ఈరోజు అడవిలో లేకుండా పోయింది. తురికి పండ్లు పెద్ద చెట్టు లేకుండా పోయింది, మారేడుగాయలు లేకుండా పోయాయి. అరే ఆ పండ్లు, అద్భుతమైన పండ్ల వనాలు మొత్తం కూడా అడవిలో ఈరోజు లేకుండా చేశారు. పనికిరాని యూకలిప్టస్ మొక్కలు పెడుతున్నారు, దానికి పువ్వు పూయదు, దానికి కాయగాయదు. అంటే అడవి అంటే యూకలిప్టస్ మొక్కలా, పేపర్ ఓడికి అమ్ముకోవటానికి వేసే మొక్కలా కాదు కదా. కాబట్టి అడవిలో ఉన్న కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయ అడవులు ఏదైతే ఉన్నాయో అవి లేకుండా చేశారు. ఆ మొక్కలు లేవు. గవర్నమెంట్ చేయాల్సింది ఇప్పుడు పని ఏంటంటే ఇప్పటికీ విత్తనాలు దొరుకుతాయి అడవిలో, కాబట్టి ఆ విత్తనాలను మొత్తం కూడా తీసుకొచ్చి మళ్ళీ అడవి ప్రాంతాలలో పునరుత్పత్తి చేయాలి. పునరుత్పత్తి చేయటం వల్ల అక్కడ జంతువులు, కోతులు, కొండెంగలు, అన్ని జీవులు కూడా వాటితో పాటు అడవిలో సురక్షితంగా ఉండటానికి కావలసిన ఏర్పాట్లు ఉంటాయి. మరి యూకలిప్టస్ మొక్కలు ఎందుకు పెట్టారు అంటే పేపర్ మిల్లోడికి అమ్ముకోవటానికి, ఫారెస్ట్ కు డెవలప్మెంట్, ఫారెస్ట్ తోడికి కూడా ఆదాయం రావాలనే ఉద్దేశంతో నువ్వు యూకలిప్టస్ మొక్కలు పెట్టావు. ఇట్లాంటి చెత్త ఆలోచనలు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కాంతి చేస్తున్నారు. రేపటి నుంచి అయినా ఈ గవర్నమెంట్ అట్లాంటి ఆలోచనలు చేయకూడదు. అడవిని సురక్షితంగా ఉంచాలి. అడవిలో గుళ్ళు కట్టడానికి వీల్లేదు, అక్కడ ప్లాస్టిక్ వేస్తున్నారు, అక్కడ తాగి పడేస్తున్నారు, గ్లాసులు పడేస్తున్నారు. అక్కడ అడవిలో అసలు ఎలాంటి అనుమతి లేకుండా ఎలాంటి చేయటానికి వీల్లేదు. దాన్ని సురక్షితమైన ప్రాంతానికి మనం చూసి ఆనందించటమే తప్ప దాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు, నాకు లేదు, మన వాళ్ళకి ఎవరికి లేదు. కాబట్టి ఆ అడవుల్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. అట్లాగే ప్లాస్టిక్ సంబంధించింది కూడా ప్రతి మనిషి బాటిల్ దగ్గర ఉండేటట్టు, ప్రతి మనిషి చేతిలో ప్లేట్ ఉండేటట్టు, ప్రతి మనిషి దగ్గర బ్యాగ్ ఉండేటట్టుగా గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొస్తే నేను చాలా సంతోషపడతాను. కాబట్టి అలాంటి పని కూడా గవర్నమెంట్ చేయాలి. ఇది పర్యాటక కేంద్రంగా చేయాలని గవర్నమెంట్ చేస్తుంది అని అంటున్నారు. పర్యాటక కేంద్రంగా చేస్తే ఈ మనిషి వీడు పెద్ద వైరస్, వీడిని ఎక్కడికి తీసుకపోతే అక్కడ నాశనం అవుతుంది. కాబట్టి వీడిని అడవికి తీసుకుపోయి చూపిస్తే అక్కడ ఉట్టినే చూసి రాడు, దాన్ని పాడు చేసి వస్తాడు. కాబట్టి అలాంటి మనిషిని అడవి ప్రాంతాలకు తిప్పడం, ఆ అందాలను చూసి ఊరుకునేవాడు కాదు. కొన్ని సురక్షితమైన అందమైన ప్లేసులు కూడా ఇప్పుడు రామప్ప ఉంది, లేకుంటే ఇట్లాంటి ప్రాంతాలు ఉంటాయి. మన గోదావరిలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఇట్లాంటి పాపికొండలు ఉంటాయి. ఇట్లాంటి ప్రాంతాలకు మనం ప్లాస్టిక్ వాడు వెళ్ళేటప్పుడే ప్లాస్టిక్ లేకుండా చూసి పంపించాలి. జాగ్రత్తగా వాడిని పంపించి మళ్ళీ జాగ్రత్తగా చూసిన తర్వాత తీసుకొచ్చే మార్గాన్ని అన్వేషించాలి. అంతేగాని దీన్ని పర్యాటక ప్రాంతం చేసి వదిలేస్తానంటే అక్కడ అడవి పుల్ల కూడా మిగలదు, నాశనం అయిపోద్ది. అమ్మా సార్ ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఫేస్బుక్ లైవ్ లో. ఇన్ని కోట్ల మంది జనాలు ప్రకృతిని నాశనం చేస్తున్నారు, అన్నిటిని కల్తీ చేస్తున్నారు, ఎలాగ కల్తీ చేస్తున్నారు అని తెలుసుకోగలిగాము. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా పొల్యూషన్స్ అనేవి, లైక్ వాటర్, సాయిల్ పొల్యూషన్. సో టైప్ ఆఫ్ పొల్యూషన్ మనకు తెలిసింది కానీ దాన్ని అరికట్టలేకపోతున్నాము అనేది. సో అది ఎలాగూ అనేది అరికట్టగా దలుచుకుంటే నేను చెప్పాను కదా, నువ్వు తాగేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళు, నువ్వు తినేటప్పుడు ప్లేట్ తీసుకెళ్ళు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళు. అది ఎంత నేను ఏమన్నా సాధ్యం కాని పనులా? నేనేమన్నా 100 కేజీల బరువు ఎత్తుతున్నానా మీ మీద? ఎత్తట్లేదే. ఈ పని చేయలేరా? పర్యావరణాన్ని కాపాడటానికి, రేపటి మీ పిల్లల కోసం, రేపటి సమాజం కోసం, రేపటి నీ ఆరోగ్యం కోసం నువ్వు చేయలేవా? అంటే లేజినెస్, మనిషి లేజినెస్ అన్నమాట. ఈ అలసత్వం అనేది మనిషి వదులుకోవాలి అని నేను చెప్తున్నాను. ఇంకా చాలా అంశాలు స్పృశించారు, మాట్లాడారు. అయితే ప్రకృతిలో అనేక మనకు కావాల్సినవి లభిస్తుంటాయి. అయితే వాటిని ఎలా వాడుకుంటాము అనేది మనము వాటిని
ఎలా వినియోగిస్తాము అనే దాని మీద వాటి రక్షణ ఆధారపడి. ఇప్పుడు విశ్వమే మనం 13 నుంచి 1800 కోట్ల సంవత్సరాల పరిణామంతో యూనివర్స్ ఇంత, అంటే ఇది ఒక్క రోజులో ఏర్పడింది కాదు, ఇవన్నీ ఇంత కొన్ని వందల కోట్ల సంవత్సరాలు. ఈ భూమి రూపంలోకి వచ్చి 450 కోట్ల సంవత్సరాలు. ఈ భూమి మీద జీవం ఏర్పడి ఈ జీవ పరిణామం జరగబట్టి 350 కోట్ల సంవత్సరాల పరిణామ ఫలంగా ఈ మానవ రూపం. అంటే ఇన్ని కోట్ల సంవత్సరాల ఫలితంగానే ఇదంతా జరిగింది కాబట్టి ఏదో ఒకరోజు జరిగింది కాదు. కానీ మనం చేసే విధ్వంసం మాత్రం వెంటనే చేయగలుగుతాం. ఎన్నో కోట్ల సంవత్సరాల్లో ఏర్పడిన పుట్టని చూస్తా ఉంటే దాన్ని మొత్తం సమూలంగా అసలు మానవాలు లేకుండా తీసేస్తున్న పరిస్థితి. ఇది ఎలా అంటే ఇక్కడ మనం చర్చించాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ప్రకృతిలో మనిషి పనిచేస్తున్నప్పుడు లేదా ఏ జీవజాతి అయినా పనిచేస్తున్నప్పుడు ఎంతో కొంత ప్రకృతికి హాని జరుగుతుంది, జరగకుండా ఉండదు. మనం మొక్క పెట్టిన తర్వాత దాన్ని కోసి తినకుండా మనం బ్రతకలేం కదా. కాబట్టి అట్లాగే ఇప్పుడు దానికోసం మనము ఈవెన్ పంట పొలాలు పెంచుతున్నాం అంటే కూడా వాటి నుంచి మీథేన్ లాంటి గ్యాస్ విడుదలయ్యి మన ఆహారం కోసం పెంచినా అది కూడా కొంత నష్టం చేస్తుంది. అంటే ప్రకృతిలో మనం పని చేయడం ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే మనం చేయగలిగిన పని ఏంటంటే దాన్ని వీలైనంత మినిమైజ్ ఎలా చేయాలి, వీలైనంత మినిమైజ్ చేయడానికి మనం ఏమేమి ప్రయత్నాలు చేయగలం అనేది ఎవరికి వాళ్ళు చేయాల్సిన అవసరం. ఒకవైపు కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున 100 ఎకరాల్లో ఉండే అడవుల్ని ధ్వంసం చేస్తా ఉంటే వాటిని ఎదుర్కోవడానికి ఆ కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా మనం పనిచేయడానికి మరీ ఇంతకుముందు అన్న చెప్పినట్టు గ్రేటా థన్బర్గ్ లాగా మన ఐక్యరాజ్య సమితి దగ్గరికి పోయి క్వశ్చన్ చేయలేకపోయినా కనీసం ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో ఈ కార్పొరేట్ కంపెనీలు ఎంత పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తా ఉన్నాయి. మరి అంత పెద్ద కంపెనీ పెట్టినప్పుడు 50 ఎకరాలు 100 ఎకరాలు అడవి పెంచాల్సిన బాధ్యత కూడా దానికి ఉంటుంది అనేది గుర్తు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం సూర్యాపేట దగ్గర పోతే దుశ్శల సత్యనారాయణ అనే వ్యక్తి 70 ఎకరాల్లో ఫారెస్ట్ పెంచుతుంది. ఇంకా మాకు నకరకల దగ్గర కూడా ఒకరు అట్లా పెంచుతా ఉన్నారు. అంటే వ్యక్తులుగా అది చేయగలిగినప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఎందుకు చేయలేవు అని మనం తెలియాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం కదలుకుంటే అదే సందర్భంలో నిలదీస్తూ కూర్చోవడం కాదు, మన వంతు ప్రయత్నం మనం కొన్నైనా మనం చేయాల్సిన అవసరం. ఈ రోజు ప్రతి దానికి మనం డిస్పోజబుల్స్ మీద ఆధారపడుతుంది. సింపుల్, మన దగ్గర ఒక సంచి ఉంటే బజార్కి వెళ్ళి క్యారీ బ్యాగ్స్ తెచ్చుకునే పరిస్థితి ఉండదు. మన బ్యాగ్ మన గుడ్డ సంచి మన దగ్గర ఉంటే అంటే మనకు అందుబాటులో ఉన్న వాటిని కూడా మనం చేయాల్సిన అవసరం. ఈ విధంగా మనం ప్రకృతిని అట్లాగే వాటర్ పొదుపుగా వాడుకోవడం ప్రతి అంశంలో మనం చేసే ప్రతి పనిలో కూడా. ఇప్పుడు ఇంతకుముందు జయరాజన్ చెప్పినది సింపుల్ గానే అనిపిస్తుంది. ఏముంది, ఒక ప్లేట్ ఒక గ్లాసు మనం ఒక బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళి డిస్పోజబుల్ ప్లేట్ లేకుండా చూడడం అనేది ఇది సాధ్యం అంటే ఎందుకు సాధ్యం కాదు, పెద్ద పనే ఉంది. మన చిన్నప్పుడు మా ఊర్లలో కల్చర్ ఉండేది, జయరాజన్కి గుర్తుంది. మేము ఎవరింటికన్నా పోతే భోజనానికి ఫంక్షన్ పోతే మా చెంబుల నీళ్లు మేము పట్టుకుని పోయే వాళ్ళం భోజనానికి కూర్చునేటప్పుడు వాటర్ తో సహా పోయి అక్కడ కూర్చొని తినేసి వచ్చేవాళ్ళం ప్లేట్స్. సో అట్లా కొన్ని మంచి అలవాట్లు కూడా ఉంటే వాటిని మనం పెంపొందించుకోవడం ద్వారా మన వ్యక్తిగత జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా కూడా మనం ప్రకృతి పరిరక్షణ చేయగలం, మన వంతు పాత్ర మనం నిర్వహించగలం. కాబట్టి ఇవన్నీ చర్చనీయాంశాలు, చాలా అంశాలు డిబేటబుల్. అయితే నిజంగానే అట్లా ఉంటుందా? ఇప్పుడు జయరాజన్న మాట్లాడిన దాంట్లో ఎమోషనల్ లో కవితాత్మకంగా చెప్పడం ఉంటుంది. ఉదాహరణకి నీటిలోనే అగ్ని ఉంది అని ఆయన ఒక పాట పాడారు. మన ఎవరైనా సైంటిస్ట్ అడిగినప్పుడు నీటిలో అగ్ని ఎట్లుంటది అని ఒక డిబేట్. సైన్స్ కి మిగతా వాటికి కవిత్వానికి మధ్యలో ఉండే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే సైన్స్ చెప్పిన దాన్ని యాజ్ గా చెప్తే జయరాజన్ కూడా మళ్ళీ ఒక సైన్స్ టీచర్ అవుతాడు కదా. అది కాకుండా తను కవిగా అంటే నిజమే కదా, నీటిలో కూడా అంటే అందుకే అది ఎందుకు వచ్చింది అక్కడి నుంచి అంటే మనం గమనిస్తే హైడ్రోజన్ ఆక్సిజన్. హైడ్రోజన్ మీరు మంట పెడితే మండుతుంది, మండాలంటే ఆక్సిజన్ ఉండాలి. ఈ రెండు నిజంగా ఒకటి హైడ్రోజన్ అది తనే స్వయంగా మండుతుంది. మన సూర్యుడి మీద హైడ్రోజన్ హీలియం లాంటి వాయువు మండుతూనే మనకి ఇంత వేడి వస్తుంది, ఇంత వెలుగు వస్తుంది. సో హైడ్రోజన్ తనే స్వయంగా మండుతుంది.
మండాలంటే ఆక్సిజన్ రాలి. కానీ రెండు కలిసిపోయిన తర్వాత H2O ఏర్పడి ఆ నీళ్లు మంట మీద పోస్తే మంట ఆరిపోతుంది. అన్న చెప్పిన అది అంటే అందులో ఎంత అద్భుతంగా ఉంది నేచర్ అనేది గమనించండి అని ఆ పాటలో చెప్పాడు, ఆకాశంలోనే అనే పాటలో. అట్లా ప్రతి దాంట్లో కవి దానికి కొంత తన కవితాత్మకతని సృజనాత్మకతను కూడా జోడించారు. అదే కదా ఇంతకుముందు చెప్పింది, మన డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ లో అనేక సంవత్సరాలు పరిశీలన చేసి తిరిగి పరిశోధించి అనేక వేల స్పెసిమెన్స్ లేదా ఇతర దానికి కావాల్సిన అన్ని సేకరించుకొని ఆధారాలు సేకరించుకొని ఆయన పబ్లిష్ చేశారు. సో జీవ పరిణామం ఈ విధంగా జరిగింది. ఇంతకుముందు అన్న చెప్పిన పాటలు దార్శనిక వాక్యాల్లో దాన్ని చెప్పాడు, భూగోళం పుట్టుక కోసం రాలిన స్వరగోళాలను ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు. నిజంగానే మానవ రూపం కావాలని అదేదో లక్ష్యం పెట్టుకుని జరిగిందంటే పెట్టుకుని జరగలేదు, కానీ అనేక పరిణామాల ఫలితంగానే ఇది వచ్చింది అని కవితాత్మకంగా వాళ్ళు చెప్పే అవి కూడా ఉంటాయి. కాబట్టి ఈ కవిత్వం మనం సమాజంలో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కవిత్వం గాని పాట గాని చాలా దోహదపడుతుంది. పాట అది కేవలం పాడుకునేప్పుడు వినసొంపుగా ఉండే పాటలు కొన్ని ఉంటాయి కేవలం మనం విని ఆనందించడానికి. కానీ కొన్ని పాటలు అవి భౌతిక శక్తిగా మారి మానవ సమాజ మార్పుకి దోహదపడుతుంది. ఇప్పుడు మనం చూస్తాం గరిమెల్ల మా కొద్ది తెల్ల దొరతనం అనే పాట మొత్తం ఆనాటి స్వతంత్రోద్యమాన్ని ఊపింది. వందే మాత్రం అది పాట ఆ తర్వాత ఒక నినాదంగా వచ్చి ప్రజల్ని కదలించడానికి తోడ్పడింది. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అని బండి యాదగిరి మన నాగేలి యాదగిరి రాసిన పాట గాని అనేక మన సుద్దాల హనుమంతు గారి పాటలు కానీ ఆ విధంగా ప్రజల్ని వెయ్యి అంటే అప్పటికప్పుడు ప్రజల్ని కదిలించేటట్టు. అట్లాగే సైన్స్ ని ప్రచారం చేసేటప్పుడు కానీ ప్రకృతి పరమైన అంశాలు ప్రచారం చేయడంలో కానీ పాటకి కవిత్వానికి ఆ శక్తి ఉంది. ఒక ఈక్వల్ సెన్సెస్ అనే సూత్రాన్ని సూత్రంగా చెప్తే కొంత చూడడానికి పిల్లలకి అంత అట్రాక్టివ్ ఉండదు, కానీ దానికే సైన్స్ పాట తయారు చేసింది. మెనుకు మెనుకు అనే తార నీకెలా వెలుగు వచ్చింది. ఆ పాటలో ఈక్వల్ సెన్సెస్ సూత్రాన్ని మంచిగా అంటే పిల్లలు టింకిల్ టింకిల్ సార్ అని ఎట్లా వాడుకుంటారు ఇట్లా మెనుకు మెనుకు అనే తార అని పాడుకుంటూ అందులో సైన్స్ ని వెతుకునే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం అట్లాంటి చాలా. సో ఇది ఉదాహరణ చెప్పినా నేను ఇట్లా చాలా ఉదాహరణలు మనం పాటల్లో వెతుకోవచ్చు. సో జయరాజన్ కూడా అట్లా రాసిన పాటల్లో ఆయన ఇంతకుముందు చెప్పింది ఆ చరణం పాడి వినిపిస్తే బాగుంటుంది. జయరాజన్ అంటే మన శిలా నీవే శిల్పం నీవే పాటలో అది విజ్ఞానం ఒకటే సరిపోదు వివేకాన్ని అలవర్చుకో అని చెప్పి. సో ఇలాంటి అనేక రకాల అంశాలు పాటల ద్వారా మన కళాకారులు అనేక మంది చెప్తా ఉన్నారు. సైన్స్ కళాజాతలు మేము నిర్వహించినప్పుడు కూడా వచ్చినాయి. అన్న రాసిన పాట పల్లెల్లో అక్షర దీపం వెలగాలి అని ఆ పాట మొత్తం అక్షరాస్యత ఉద్యమానికి ప్రజల్ని కదిలించడానికి ప్రయత్నం చేసింది. ఒక అంశం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ప్రజా సైన్స్ ఉద్యమం కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ దాదాపు 100 శతాబ్దం పైగా దాటింది. అది మొదలయ్యి దాని పేరే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. సాహిత్యం ద్వారా ప్రజలకు సైన్స్ తీసుకెళ్లాలనుకుంది. వాళ్ళు ఈ కళా రూపాల ద్వారా సాంస్కృతిక రూపాల ద్వారా సైన్స్ ను పరిచయం చేయడం అనేది భారతదేశానికి వాళ్ళు పరిచయం చేశారు. ఆ స్ఫూర్తిని అందుకునే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రోజు కూడా అనేక కార్యక్రమాలు కళారూపాలు జరుగుతా ఉన్నాయి. ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నెట్వర్క్ లో భాగమైన 40 సంస్థలు కూడా ఈ కల్చరల్ రూపాల ద్వారా తీసుకెళ్తా ఉన్నాయి. సో జయరాజన్ కూడా మనతో అసోసియేట్ అయి ఉన్నారు, ఇతర కళాకారులు కూడా ఉన్నారు. కాబట్టి మన బాలనారాయణ సైదులు వీళ్ళందరూ చంద్రశేఖర్. సో మనం భవిష్యత్తులో కూడా కళారూపాలని సైన్స్ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నము దానికి చేద్దాము. దానికి సంబంధించి కూడా చేయాలి. సో కళల్ని కవిత్వాన్ని సాహిత్యాన్ని కూడా మనం సైన్స్ ప్రచారానికి వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మతాన్ని మూఢత్వాన్ని పెంపొందించే వాళ్ళేమో దాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు. సో మనం వీటిని కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకటి అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రకృతి మానవుడు ఈ రెండు అతీతం కాదు. మానవులు ప్రకృతిలో భాగం. సో ప్రకృతి రక్షించబడినప్పుడు ప్రకృతి బాగున్నప్పుడు మాత్రమే మనం బాగుంటాం. ఓజోన్ పొర దెబ్బతింటే ప్రకృతిలో భాగమైన ఓజోన్ పొర దెబ్బతింటే మానవ జీవితం కాదు, ఏ జీవజాతం. అట్లాగే చెట్లన్నీ పోతే మనం ఇంకా ఎడారి పాలై ఉంటాం. సో ఇలాంటి అన్నిట్లో మనల్ని
మనల్ని మనం రక్షించుకోవడానికి, అట్లాగే ఇతర జీవజాతులను రక్షించుకోవడానికి కూడా ఉండాలి. ఇప్పుడు డైనోసార్ లాగా మానవ జాతి కూడా అంతరించిపోయే జాతిగా మారకుండా ఉండాలంటే మనం ప్రకృతి రక్షణ కూడా చర్యలు తీసుకోవాలి. సో సైంటిఫిక్ గా వీటన్నిటి గురించి మనం భవిష్యత్తులో ఇంకా చాలా చర్చలు చేయాలి. ప్రకృతి రక్షణకి ఏమేమి చేయగలం, సైన్స్ సంస్థగా మనం ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళమనేది కూడా మనం చర్చ చేయాలి. అవన్నీ ఇంకా చేద్దాం. సో ఈరోజు ఇంత మంచి పాటలతో మాటలతో ఈ అంశాలన్నీ వివరించిన జయరాజమ్మకి అందరి తరఫున ధన్యవాదాలు, విజ్ఞానాభినందనలు. శ్రీతేజ. జయరాజ్ గారు ఒక అండి దర్శిని టీం నుంచి, అంటే మీరు వీడితో చాలా వరకు ట్రావెల్ చేస్తున్నారు కదా, మా కోసం ఒక సాంగ్ ని డెడికేట్ చేయాలని. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అను అనువు నీదే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో పాడి పంటలు, పసిడి రాసులు, ఆలమందలు, పాలధారలు, గరక పువ్వులు, గడ్డి పాన్పులు, తుమ్మెదలు, తోని ఘనవ్వులు, ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయ్, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయ్. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో పండు వెన్నెల, నిండు పున్నమి, సంధ్య వెలుగులు, ఇంద్రధనసులు, సూర్య చంద్రులు, క్రాంతి ధారలు, విశ్వమున విరభూసె తారలు, పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో కొండ కోనలు, వాగు వంకలు, జంట గువ్వలు, జుంటు తేనెలు, రామ చిలుకలు, గోరు వంకలు, కోయిలలు, కోనంగులాటలు, తనివి తీరదు తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో వెలుగులను వేటాడు చీకటి, చీకటిని చెండాడు వెలుగులు, పగలు రాత్రి, రాత్రి పగలు, జనన మరణం, మరణ జననం, క్షణము క్షణమొక మధుర గానం, జీవితం చిగురాకు తరుణం. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో ప్రకృతే మన పంచ ప్రాణము, ప్రకృతే మన హరితహారం, ప్రకృతే మన కల్పవల్లి, ప్రకృతే మన కన్న తల్లి, ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేనోయ్, ప్రకృతి విధ్వంసమైతే ప్రాణమాగేనోయ్. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ లైవ్ లో జాయిన్ అయ్యి మా అందరితో మీ అనుభవాలని అండ్ ఒక ప్రకృతి గురించి మీ భావాలని మాతో షేర్ చేసుకుని మమ్మల్ని అవేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ ఒక అంశము జయరాజన్న, ఈ శిలా నీవే, శిల్పం నీవే పాట పూర్తిగా సైంటిఫిక్ టెంపర్ తో కూలి ఒక భౌతికవాద దృక్పథంతో రాయబడిన పాట. అంటే మనిషి తనను తానే మలుచుకోవాలి, ఏ మానవాతీత శక్తో, దైవమో, ఇంకోటి ఏదో పేరుతోటి అట్లా వెళ్ళకూడదు. ఇది అందులో ఈ జీవం మళ్ళా ఇంకోసారి ఇది రాదు, ఇది ఉన్నది ఒకటే జీవితం, దీన్ని మనం వాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకుంటూ అని చెప్పడంతో పాటు ఇంకా మన చుట్టూ కనపడే ప్రకృతే మన వాస్తవం, మన భౌతిక ప్రపంచమే వాస్తవమైన ప్రపంచం, దీనికి అతీతంగా ఏదో ఉందనే భ్రమలకు లోను కాకుండా దీన్ని కాపాడుకుంటూ దీంతో మమేకమై మనం ఇందులోనే జీవించాలి. కాబట్టి ఆ విధంగా ఉండాలి అనే ఒక సందేశాన్ని ఇచ్చే తత్వగీతం ఇది. సో ఇది చాలా పెద్ద సాంగ్, వాస్తవంగా అన్నవాడింది ఒక 5 నిమిషాలు 22 నిమిషాల మాట. ఇది యూట్యూబ్ లో ఉంటది, చూడొచ్చు మీరు. శిలా నీవే, శిల్పం నీవే అని కొడితే చాలు వస్తుంది.
అందరూ ఆ పాటని చూడొచ్చు. జయరాజన్న ప్రతి జేవీవి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమాలన్నిటికీ కూడా ఖచ్చితంగా హాజరవుతుంటారు. అన్నకి ఎప్పుడు ఫోన్ చేసినా ఈ రోజు కూడా నేను ఎంతమందే చెప్పినట్టే ఉదయం ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇంకొక 2 కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఒక పెళ్లిలో కూడా ఉంది కాకుందని మోతీ నగర్కి అక్కడి నుంచి బాలినంపల్లి నుంచి మోతీ నగర్ దాకా పోయి మళ్ళీ వెంటనే లైవ్ లో జాయిన్ అయ్యారు. సో అంత బిజీగా ఉండి కూడా పిల్లగానే వచ్చి పాల్గొనేందుకు జయరాజానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మోడరేట్ చేసిన శ్రీతేజకి, అట్లాగే ఇక్కడ లైవ్ లో పాల్గొన్న వాళ్ళకి, మనకి లింక్ లో పాల్గొన్న వాళ్ళకి, ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పటికీ